ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను రెండవ భాగంలో 43 పార్ట్ టుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తెల్ల వారుతుండగా ఇంకా 4-5 బళ్ళ నిండా మళ్ళీ చుట్టాలు దిగారు. బిలబిలలాడుతూ వాళ్ళు వచ్చిన సందడికి మేలుకొని లేచి కూర్చున్నాను. నా ప్రక్కన పడుకున్న వాళ్ళెవ్వరూ లేరు. అందరూ అప్పటికే లేచినట్టున్నారు. రాజు కూడా లేదు. ఏమ్మా పిన్ని, ఏం వదినా, అత్తయ్య బాగున్నావా అన్న పలకరింపులు. ఏమే కమలం, చూసావా అందరం ఒకేసారి దిగాం అని ఎవరో అంటుంటే, ఏమిటత్తయ్య మీరు కూడా ఇప్పుడా రావడం, పెళ్లివారిలాగా 4 రోజుల ముందే రమ్మనమని కబురు చేస్తే కూడా అన్న అత్తయ్య నిష్ఠూర వాక్యాలు కలగాపులగంగా వినిపించినాయి. వచ్చిన వాళ్ళల్లో పిల్లల జనాభా కూడా చాలా ఉంది. కొంతమంది క్యారమంటూ ఏడుపులు రాగాలు మొదలైనాయి. అబ్బబ్బా, మరీ ఇంత జనమా అనిపించింది. కృష్ణకి పెళ్ళికి అయ్యే ఖర్చు కంటే ఈ చుట్టాలకు అయ్యేదే డబుల్ అయ్యేట్టుగా ఉంది. చాచా, ఏమిటో అనుకున్నాను. కృష్ణకు పొదుపు అనేది కాస్త కూడా తెలిసినట్టు లేదు. లేచి దొడ్లోకి వచ్చాను. రాజు ఎక్కడుందో కనిపించలేదు. నేను తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లల ఓ పక్కగా నిలబడ్డాను. సుందరి దగ్గరగా వచ్చి, ముఖం కడుక్కోండి అంది ఎంతో మర్యాదగా. టూత్పేస్ట్ తెచ్చుకుని పళ్ళు తోముకుంటుంటే నీళ్లు తెచ్చి అందించింది. నన్ను మర్యాద చేసే భారం ప్రత్యేకంగా తను తీసుకున్నట్టుగా ముఖం కడుక్కున్న వెంటనే కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ గ్లాస్ అందిస్తూ, రాత్రి బాగా నిద్ర పట్టిందా అంది. అన్నాను. ఆ అడగడంలో ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. గాడిపోయే చల్లార్చారో లేదో అన్నట్టు ఇప్పుడు మళ్ళీ బగబగలాడుతూ మండుతోంది. స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, కాఫీలు తాగేవాళ్ళు తాగుతున్నారు. ఒకచోట ఆడవాళ్ళంతా గుంపుగా కూర్చుని జడలేసుకుంటున్నారు. తాతగారు స్నానం చేసి విభూది రేఖలు ధరించి వచ్చి పడక కుర్చీలో కూర్చున్నారు. అత్తయ్య ఆయనకి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. కమలం, సరిగ్గా 9:45 కల్లా పెళ్లి కూతుర్ని చేయాలి అంటూ హెచ్చరించారు. అలాగే అంది అత్తయ్య. ఈ జనంలో కృష్ణ జాడ నాకెక్కడా కనిపించలేదు. సుందరిని, రాజు, మధు, మిగతా పిల్లలంతా చీటికి మాటికి వదినా వదినా అని పిలుస్తూ అది కావాలి ఇది కావాలని అడుగుతుంటే నాకెలాగో అనిపించసాగింది. మొదట 1-2 సార్లు వదినా అన్న పిలుపు వినగానే నేను పలికాను. సుందరి కూడా పలికింది. రాజు నవ్వింది. బాగుంది, ఇబ్బందినే అంతా అంది తలగో రాజు నవ్వింది. బాగుంది, ఇబ్బందేనే అంది తలగొక్కుంటూ. ఆ తర్వాత వదిన అన్న పిలుపుకి నేను పలకడం మానేశాను. నాకు సుందరిలా చేతి నిండా పని లేదు. రాజునిలా పలకరించేవాళ్ళు లేరు. నాకు ఎలాగో ఉంది. అలా ఓ మూలగా నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. అత్తయ్య దగ్గరకు వెళ్ళి, నాకు కూడా ఏదైనా చెప్పత్తయ్య, చేస్తాను అన్నాను. నువ్వేం చెయ్యాలే అమ్మ, నువ్వు వచ్చావు అంతే చాలు నాకు, అత్తయ్య చేయి పెట్టి దగ్గరికి లాక్కుంటూ అంది. ఆవిడ ఎంత అల్పసంతోషి అనిపించింది. నేను ఈ ఇంటికి అతిథినే తప్ప బాధ్యత గల దగ్గర బంధువుని కాదని కూడా తెలిసింది. స్నానం చేయడానికి బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తున్న నాకు ఆడవాళ్ళు కూర్చున్న చోటు నుంచి మాటలు వినిపించాయి. ఈ అమ్మాయి కమలం అన్న కూతురు కదూ? ఎవరో అడిగారు. అవును. ఏం రాకపోకలు మళ్ళీ మొదలైనాయా ఏమిటి? ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదటగా. ఏమో, మనకెందుకు లేదు గొడవ. ఆవిడ కోడలు అక్కడుంది, వింటుందేమో మందలింపుగా వినిపించింది. నా మనసు చివుక్కుమంది. వాళ్ళన్నది నిజమే. ఇన్ని రోజులు మా 2 కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను రావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. రాజుని పెళ్లి కూతుర్ని చేసే పని నేనే స్వీకరించాను. నేను వచ్చేటప్పుడు నాన్నగారు నాకు పట్టు చీర, జాకెట్ గుడ్డ ఇచ్చి రాజుని పెళ్లి కూతుర్ని చేసి ఆ చీర కట్టించమని చెప్పారు. మొట్టమొదట పెళ్లి కూతుర్ని చేయాల్సింది పిల్ల మేనమామలేనట. అది మన ఆచారమని చెప్పారు. అత్తయ్యకి నేను ఈ విషయం గుర్తు చేశాను. ఆవిడ చప్పున తల ఊపింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తొనికీసులాడడం నా దృష్టికి అందకపోలేదు. రాజు తలంటి పోసుకున్న తర్వాత దాన్ని కూర్చోపెట్టి జుట్టు చిక్కు తీసి చక్కగా జడ అల్లాను. నుదుట కళ్యాణ తిలకం అందంగా దిద్దాను. జడ నిండా పువ్వులు పెట్టాను. కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టాను. బుగ్గన చుక్క పెట్టడానికి కాటుక కనిపించలేదు.
ఆ సామాన్ల కొట్లో ఉంటుంది అంది రాజు. నేను కాటుక కోసం గదిలోకి వెళ్ళాను. గది నిండా కాలు పెట్టే సందు లేకుండా పెళ్ళికి తెచ్చిన సామాను ఉంది. గదిలో బియ్యం బస్తా మీద కూర్చుని మోకాల మీద పుస్తకం పెట్టుకుని దానిలో ఏదో చకచకా నోట్ చేసుకుంటున్న కృష్ణ లోపలికి వచ్చిన నన్ను చూడనే లేదు. నమస్కారం కృష్ణారావు గారు అన్నాను. అతను తలెత్తి చూసి పలకరింపుగా నవ్వాడు. ఏం కావాలి? మీరే కావాలి. నన్ను చూడగానే అతని కళ్ళల్లోకి వింతైన కాంతి చెంగున ఎగిరి వస్తుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. బహుశా ఈ విషయం అతనికి కూడా తెలియదేమో. అతను తల వంచుకుని మళ్ళీ వ్రాసుకోసాగాడు. నేను కాటుక భరణి కోసం వెతికాను. అది రాజు చెప్పిన చోట ఉంది. అది తీసుకుని వెళ్ళబోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అతను పక్కగా వచ్చాను. ఏమిటి వ్రాస్తున్నారు అంత సీరియస్గా? జమా ఖర్చులా అన్నాను. ఇంకా తీసుకురావాల్సినవి ఎన్ని తెచ్చానా ఇంకా తీసుకురావాల్సినవి మిగిలిపోతూ అమ్మకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. లిస్టు రాసుకుంటున్నాను అన్నాడు. అతని కంఠంలో విసుగు ధ్వనించింది. రాత్రి వ్రాసినదేమిటి? జమా ఖర్చులా? జమ ఎక్కడ? ఒట్టి ఖర్చే. తలెత్తకుండా చకచకా వ్రాస్తూ అన్నాడు. ఇలా వ్రాసినందువల్ల ఏమిటి ప్రయోజనం? దేనికి ఎంత అయిందో తెలుస్తుంది. నేను డబ్బు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో ఎప్పుడూ పొరపాటు రాదు. ఎంత ఖచ్చితమైన మనిషి అనిపించింది. నాకెందుకో చూడగా అమ్మకి ఇతనికి స్వభావంలో చాలా పోలికలు ఉన్నట్టు కనిపించసాగాయి. పక్క నుంచి తీరుగా ఉన్న అతని చెంపని చూడగానే నా మనసులో కొంటె ఊహ ఒకటి తళుక్కుమంది. చేతిలో ఉన్న భరణ మూత తెరిచి చూపుడు వేలుతో కాటుక తీసుకుని భరణ మూసేశాను. 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఇంకో అడుగు దగ్గరగా వేసి అతని భుజం మీద నుంచి తొంగి చూస్తూ, ఏది నీ చేతి వ్రాత నాకెప్పుడూ చూపలేదు. అరే, అంతా ఇంగ్లీష్లో రాస్తున్నారా? ఎంత పొందికగా ఉన్నాయి మీ అక్షరాలు అన్నాను. అంటూనే చటుక్కున చేయి చాచి అతని బుగ్గ మీద కాటుక చుక్కలా పెట్టేశాను. ఏమిటిది? కృష్ణ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. పెళ్ళికొడుకు అలంకరణ. ఈ చేత్తో పనిలో పని నిన్ను కూడా పెళ్ళికొడుకుని చేసేస్తాను. నీ పెళ్ళికి నేను ఎలాగూ ఉండనుగా. అతను తలెత్తి నా వైపు చూశాడు. ఒక్క క్షణం అతని కళ్ళల్లో కనిపించిన భావం బట్టి, నా చేతి మీద అతని చేయి బిగించిన తీరును బట్టి బలంగా నన్ను ముందుకు లాక్కుంటాడని అనుకున్నాను. కానీ అలాంటిదేం జరగలేదు. నా చేయి వదిలేశాడు. బుగ్గన ఉన్న కాటుక చేత్తో చెరుపుకోబోయాడు. చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ అన్నాను. జాగ్రత్త, నీ ఇష్టం. శుభమా అని చుక్క పెడితే చెరిపేస్తున్నావు. అది అపశకునం. నీ పెళ్ళి ఆగిపోతుంది. సుందరి నీకు దక్కదు. నీ పొలం కాస్త గోవిందా. నా చివరి మాట వినగానే అతని కళ్ళల్లో సున్నితమైన చోట దెబ్బ తిన్నప్పటికీ బాధ గోచరమైంది. క్షణంసేపు ఆగాడు. ఆ వెంటనే నా పైట కొంగు చేత్తో పట్టి లాగి దానితో బుగ్గ మీద గట్టిగా తుడిచేసుకుంటూ, నీ చెరతో తుడిస్తే అపశకునం కాదు అన్నాడు. బొట్టు లేదు, చెరిగి ఇంకా పొడుగ్గా అయింది అన్నాను గర్వంగా. కృష్ణ ఇంకోసారి ఇంకా గట్టిగా తుడుచుకున్నాడు. అయ్యయ్యో, నా చీర, నా తెల్లటి పట్టు చీర విలవిలలాడిపోతూ అన్నాను. పర్వాలేదులే, ఇంతకంటే మంచిది ఇంకోటి కొనిస్తాలే. కృష్ణ నా చీర కొంగు పట్టుకుని ఇంకొంచెం దగ్గరగా లాక్కున్నాడు. నా చెంపల్లో వెచ్చటి రక్తం పొంగులా వచ్చింది. అతను చీర కంటే చీర నెపంతో నన్ను దగ్గరగా లాక్కుంటున్నట్టుగా అనిపించింది. అరే వదలమంటుంటే అతని చేతిలో నుంచి చీర లాక్కుంటూ అన్నాను. సరిగ్గా సుందర అదే సమయంలో లోపలికి వచ్చింది. నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను. కృష్ణ చప్పున చీర చెంగు వదిలేశాడు. బలంగా అంతవరకు లాగి పట్టుకున్న అతను ఒక్కసారిగా వదిలేయటంతో తూలి వెనక్కి పడిపోయిన నేను ఎలాగో నిగ్రహించుకుని సరిగ్గా నిలబడ్డాను. కృష్ణ రాసిన పుస్తకం మూసేసి కాగితం జేబులోకి తోసేసుకుని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని ముఖం ఎర్రబడడం నేను గమనించకపోలేదు. జీడిపప్పు ఉండాలి ఇక్కడ. సుందరి జీడిపప్పు కోసం వచ్చినట్టు అక్కడున్న పొట్లాల్లో వెతకసాగింది. నేను నవ్వు దాచుకుని గంటు పెట్టుకున్న ముఖంతో, చూడమ్మాయి, నీ కాబోయే భర్తగారి మోటు సరసం నా చీరంతా కాటుక పూశాడు అంటూ చీర కొంగు చూపించాను. బాగుంది. మీరు ఆయన బొగ్గకి కాటుక పెడితే ఆయన ఈ చీరకి దాన్ని పులిమారు. సరిపోయింది. మగవాళ్ళు మరి ఊరుకుంటారా అంది.
సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఈ మాటలు అంటున్న ముఖం ఈర్ష్యతో కుచించుకుపోవడం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాకు అర్థమైంది, సుందరి లాంటి స్త్రీలు పరాయి వాళ్ళ నీడలు కూడా తమ భర్తల మీద పడనివ్వరు. 1000 కళ్ళతో నాది అనేదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఉగ్గుపాలతో అభ్యసించిన వ్యక్తి సుందరి అనిపించింది. నేను కాటుక తీసుకుని యువతలకి వచ్చేశాను. సరిగ్గా తాతగారు చెప్పిన ముహూర్తానికి రాజుని పెళ్లి కూతురిని చేశాం. సన్నాయి వాయించే వాళ్ళు వచ్చారు. ఆ వాయిద్యం వినిపిస్తుండగా తాతగారి భార్య ఇంకో 2 రాజుకి హారతిచ్చారు. అది చూస్తుంటే నాకెలాగో అనిపించింది. ఎన్ని కోర్కెలతో, కొత్త ఊహలతో, అందమైన కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల. ఒక్క క్షణం రాజేశ్వరి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను. తర్వాత అత్తయ్య ఆదేశం మీద నేను మణిని, కామేశ్వరిని తోడు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి మా రాజుకు సాయంత్రం గాజులు తొడిగిస్తాం, పేరంటం మీరందరూ రండి అని పేరు పేరున వరుసగా బొట్టు పెట్టి పేరంటం పిలిచి వచ్చాను. కరణం గారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది. మంగమ్మ, మీ అమ్మ నాన్న వస్తారటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది. అందరూ తలో విధమైన ప్రశ్నలు అడిగారు. తోచిన జవాబులు చెప్పి వచ్చాను. ఇది ఫ్రెండ్స్ 43 పార్ట్ మీనా 2వ భాగం నవల వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎద్దనపూడి సులోచనారాయణ గారిది. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.